ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. ఈ వీడియోలో నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నాను కాబట్టి నన్ను డాక్టర్ గారు స్పైసెస్ ఎక్కువ యూజ్ చేయకని చెప్పారు కాబట్టి నేను తక్కువ స్పైసెస్తో చేసుకుంటున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అది హీట్ అయ్యాక స్పైసెస్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు ఒక 5, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి కొంచెం వేగిన తర్వాత 2 క్యారెట్లు రౌండ్గా కట్ చేసినవి, ఒక క్యాప్సికమ్ యాడ్ చేయండి. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు పొటాటో అండ్ బీన్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నాకు అవైలబుల్ లేవు కాబట్టి యాడ్ చేయలేదు. నెక్స్ట్ అవి ఆయిల్లో 5 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అవి 5 మినిట్స్ మగ్గిన తర్వాత 2.5 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే పుల్లలుగా వస్తుంది బగారా రైస్. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక లిడ్తో క్లోజ్ చేయండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం డైరెక్ట్ రైస్ను నానబెట్టకుండా వేయాలనుకుంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. లేకపోతే అన్నం కొంచెం ఉడకదు. ఆ తర్వాత మంచిగా మొత్తం కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొత్తిమీరకు పుదీనాకు కూడా యాడ్ చేసుకోండి. గీ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. గీతోనే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే రైస్లోని వాటర్ మొత్తం ఇంకిపోయాయి. అప్పుడు మనం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికిందో లేదో కొంచెం రైస్ పట్టుకొని చూసి ఉడికితే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే పైనుంచి కొన్ని వాటర్ చల్లుకొని ఇంకో 2-3 మినిట్స్ ఉంచుకుంటే బాగా ఉడికిపోతుంది. అంతే, టేస్టీ బగారా రైస్ రెడీ.